హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము ఒక స్టాటిస్టిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇది బిజినెస్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇది క్లియర్ అండ్ క్లారిటీగా ఎండ్ వరకు వినండి. మీకు క్లారిటీ వస్తుంది. అండ్ రెండవది చాలా వరకు మెయిల్స్‌కి సంబంధించిన విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అది ఇంకా స్టిల్ కొందరికి ప్రాబ్లమ్‌గా ఉంది ఇంకా. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. డన్. సో, ఇంకా మీరు మన ఛానల్ ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. అలాగే మీ తోటి ఫౌండర్స్‌కి, తోటి విక్టర్ విత్ యాష్ మెంబర్స్‌కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా మన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు. డన్? డన్ అండి. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం మెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దాదాపుగా అండి 40% మందికి ఈ మెయిల్స్‌కి సంబంధించింది ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి. 40% మెంబర్స్‌కి ఉందండి. 40% మెంబర్స్‌కి ఈ మెయిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి న్యూ రిజిస్ట్రేషన్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి మంచిగానే అవుతుంది. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళు కేవైసీ డైరెక్ట్‌గా వస్తుంది. కంప్లీట్ చేసుకుంటున్నారు. కానీ ఓల్డ్‌గా రిజిస్టర్ అయ్యి వెరిఫైడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో చూడండి. వెరిఫైడ్ అని మెంబర్స్ మనకు చూపించింది కదా! కేవైసీ గాకుండా. వాళ్ళకి స్టిల్ ఇప్పటికి కూడా కొందరికి అవుతా ఉన్నాయి. ఇంకా కొందరికి అవ్వట్లేదు. అంటే దాంట్లో 40% మందికి అవ్వట్లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? 40% మందికి అవ్వట్లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి అనంటే వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదండి. మనం వేరే వేరే ప్రయోగాలు చేయడానికి గూడా ఎక్కడ గూడా మనకు ఆ టాపిక్స్ కవర్ అవ్వలేదు. ఓకే. సో, ఎక్కడ గూడా మనకు ఛాన్స్ లేదు. వెయిట్ చేయాలి. బట్ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఇంకొకటేంటి అనంటే కేవైసీ చేయకముందే డైరెక్ట్‌గా కేవైసీలో వెరిఫైడ్ అని పడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా నా అండర్‌లో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. నేను లాగిన్ అయ్యా. దాంట్లో కేవైసీలో వచ్చేసి ఒక 5 మంది చేసుకోలేదు. మిగతా 5 మంది చేసుకున్నారు. మరి కేవైసీ 5 మంది ఇనాక్టివ్ అని చూపించాలక్కడ. ఓకే. మిగతా 5 మందివి వెరిఫైడ్ అని చూపించాలి. కానీ నాయి మొత్తం 10 మందివి కూడా వెరిఫైడ్ అని చూపిస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికున్నాయండి. ఓకే. ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. ఈ ప్రాబ్లమ్ కూడా చాలా మందికుంది. దాదాపుగా ఇది కూడా ఒక 40% పీపుల్‌కుంది. సో, అది కూడా ఒక స్మాల్ బగ్స్ అనుకోవచ్చు. కంపెనీ నుంచి స్మాల్ ఇష్యూస్ ఉండొచ్చు. వన్స్ మనది వెరిఫికేషన్ అయిపోయాక, కేవైసీ వెరిఫై అయిపోయాక డైరెక్ట్‌గా మనము లాగిన్ చేసుకోవచ్చండి. ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే మీ దగ్గర రిఫరల్ లింక్స్ ఉన్నాయో, ఆ లింక్స్‌ని కొత్త వాళ్ళకి షేర్ చేయండి అంతవరకు వాళ్ళు జాయిన్ అవుతారు. డన్? ఓకే. సో, మనము ఈ స్టాటిస్టిక్స్ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకున్నట్లయితే, ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు వినండి. మీకంటూ ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది దీంట్లో. ఓకేనా? బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి? ఎలా రన్ అవుతదనేది మీకు క్లారిటీ ఇస్తానండి. మర్చిపోకుండా, నిదానంగా, క్లియర్‌గా ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా వినండి. డన్? ఓకే. ముందుగా లాస్ట్ ఫ్యూ డేస్ నుండి మన విక్టరీ విత్ యాష్ టీమ్ చాలా మందిని స్మూత్‌గా ఆన్‌బోర్డింగ్ చేస్తుందన్నట్టు చెప్పారాయన. ఓకే. మన ఎల్‌సీ మెంబర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో, దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఓన్లీ రిజిస్ట్రేషన్స్ కొత్తగా అయ్యే వాళ్ళయి స్మూత్‌గా వెళ్తా ఉన్నాయి. కానీ ప్రీవియస్‌గా కేవైసీ కాని వాళ్ళవి అవ్వట్లేదండి అది. బట్ వాళ్ళకి ఆ విషయం తెలుసో తెలీదో మరి. దీని మీద బేస్ చేసుకొని ఇవాళ నేను మీకు స్టాటిస్టిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను. ఎస్పెషల్లీ బిజినెస్‌లో. ఇది నిజమే అండి. వై స్టాటిస్టిక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎవరు చెప్పారు అని కాదు. కానీ విక్టర్ విత్ యాష్‌లో మనము ఇంకా ఎక్కువ స్టాటిస్టిక్స్ చూస్తామని నాకు అవకాశం ఉంది. ఎందుకంటే స్టాటిస్టిక్స్ బిజినెస్‌కి కరెక్ట్ డైరెక్షన్ ఇస్తాయి. మన సరిగ్గా డిసిషన్ తీసుకోవడానికి, స్కేల్ చేయడానికి, రిసోర్సెస్ అలోకేట్ చేయడానికి డేటా ఎలా హెల్ప్ చేస్తుందో చెప్తాను. విక్టర్ విత్ యాష్ స్టార్ట్ అవ్వకముందు నేను డేటా గురించి చాలా సార్లు చెప్పాను. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కువ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అంటే ఆయన విక్టరీ విత్ యాష్ స్టార్ట్ అవ్వకముందు గూడా డేటా గురించి చాలా సార్లు చెప్పాడండి. నిజమే అది. ఓకే. దాని గురించి ఇంకా క్లియర్‌గా చెప్తానన్నట్టు చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ అదే పాయింట్. విక్టరీ విత్ యాష్ స్టాటిస్టిక్స్ ఎగ్జాంపుల్. విక్టరీ విత్ యాష్‌లో డోర్స్ ఓపెన్ అయ్యి 2 వీక్స్‌లో 1,00,000 పైనే మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇది పబ్లిక్‌గా షేర్ చేసిన స్టాటిస్టిక్స్ కాబట్టి మనం చెప్పొచ్చు. అవును. ఇది పబ్లిక్‌గా అనౌన్స్ చేశారు. 1,00,000 మంది పైనే జాయిన్ అయ్యారన్నట్టు. మనం ఇది అనౌన్స్ చేయొచ్చన్నట్టు చెప్పారు. 100,000 పీపుల్ ఇన్ 2 వీక్స్ మాసివ్ నంబర్. ఇలా అంటే నంబర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్కేలబుల్,
రూల్ అవుట్ ప్లాన్ చేయడానికి, సర్వర్ లోడ్ మేనేజ్ చేయడానికి, ఎవరు ఎక్కువ లాగిన్ అవుతున్నారని తెలుసుకోవడానికి, ఏమి ఆప్టమైజ్ చేయాలో ఐడెంటిఫై చేయడానికి. అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చేసి మన మీదనే టెస్ట్ చేస్తున్నారు అన్నట్టు చెప్పారండి. అంటే మన మీద టెస్ట్ అనేది ఆయన డైరెక్ట్‌గా చెప్పట్లేదు. తన పర్సనల్ ఒపీనియన్ అని చెప్తున్నాడు ఆయన. ఆహ్, రూల్ ఔట్ ప్లాన్ చేయడానికి, సర్వర్ అనేది లోడ్ మేనేజ్ చేయడానికనమాట. ఎంతవరకు మేనేజ్ అవుతుంది మన సర్వర్సు అనేది టెస్ట్ చేయడానికి కూడా ఇలాంటి ప్లాన్ చేస్తారు. స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తారు బిజినెస్‌లో అన్నట్టు చెప్పాడాయన. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 100,000 మంది ఒకేసారి లాగిన్ అయ్యారు అంటే సిస్టమ్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ డేటా వల్ల టీమ్‌కి తెలుస్తుంది. ఇప్పుడు పీక్ టైమ్స్ వస్తాయి. అప్పుడు బ్యాండ్‌విడ్త్ పెంచొచ్చు అని. ఓకే. ఓకే. సో, ఇంతమంది జాయిన్ అయ్యారు. ఇంకా మనము మన సిస్టాన్ని మనం ఎలా పెంచుకోవాలి? ఆహ్, ఎటువంటి క్రాషెస్ అవ్వకుండా అనేది కూడా తెలుస్తుంది ఆ బిజినెస్ వ్యక్తికి అన్నట్టు చెప్పాడండి. డేటా ఏంటి? మన విక్టర్ విత్ యాష్‌కి ఏం వస్తుంది? మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, ఐపీ అడ్రెస్ చాలా ఇంపార్టెంట్. ఐపీ అడ్రెస్ వల్ల కంట్రీ, సిటీ, టైమ్ జోన్, డివైస్, సమ్‌టైమ్స్ బేసిక్ డెమోగ్రాఫిక్స్ అవి ఆటోమేటిక్‌గా ట్రాక్ అవుతాయి. ఇవి అన్ని బిజినెస్‌కి ప్రీసియస్ డేటా ఇస్తాయన్నమాట. ఏం చెప్తా ఉన్నారంటే ఆయన, మన విక్టర్ విత్ యాష్‌కి ఏం లాభము, ఏం డేటా వస్తుందంటే, మన ఫోన్ నంబరు, మన ఈమెయిల్ ఐడీ, మన కంట్రీ, తర్వాతొచ్చేసి మన ఐపీ అడ్రెస్ కూడా ట్రాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటి వల్ల వాళ్ళకి డేటా వెళ్తుంది. సమ్‌టైమ్స్ బేసిక్ డెమోగ్రాఫిక్ పరంగా వెళ్తుంది. అవి ఆటోమేటిక్‌గా ట్రాక్ అవుతాయి అన్నట్టు చెప్పాడండి ఆయన. నిజమే ఇదైతే. ఇప్పుడు చాలా వరకు చాలా కంపెనీస్‌లో కూడా ఇలా డేటా ఉంటుందండి. ఓకేనా. సో, బ్యాంకింగ్ సెక్టర్స్‌లో కూడా చాలా కలెక్షన్ డేటా ఉంటుంది. ఆ కలెక్షన్ డేటాని కూడా కింద టీమ్స్‌కిచ్చి కూడా వర్క్ చేపిస్తారు. ఓకేనా. సో, ఆ విధంగా కూడా ఉంటుందనమాట. స్టాటిస్టిక్స్ ఎందుకు యూజ్ చేస్తారు? డేటా డ్రైవెన్ డెసిషన్స్. గెస్ వర్క్ కాకుండా రియల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవడానికి. ఈ స్టాటిస్టిక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, డేటా డ్రైవెన్ డెసిషన్స్ అనేది గెస్ వర్క్ కాకుండా అంటే గెస్ చేయకుండా రియల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవడానికి ఈ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తారని చెప్తున్నారు. ట్రెండ్స్ అండ్ పార్ట్నర్స్. ఈ రోజుల్లో ఎక్కువ లాగిన్ వస్తున్నాయి. ఈ కంట్రీ నుండి ఎక్కువ యాక్టివిటీ, అప్పుడు రిసోర్సెస్ అలోకేట్ చేయాలి. అంటే ఏ కంట్రీ నుంచి ఎక్కువ లాగిన్స్ వస్తున్నాయనే దాని గురించి బట్టి వాళ్ళు ఇంకా రిసోర్సెస్ అలోకేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది డేటా అనేది చెప్తారు. ఫోర్స్ కాస్టింగ్. ఫ్యూచర్ స్కేల్స్ పర్ఫార్మెన్స్ ట్రాఫిక్ అని ప్రిడిక్ట్ చేయడం పాసిబుల్. అలాగే మార్కెటింగ్, ప్రొడక్షన్, కస్టమర్ రెస్పాన్సెస్, స్కేల్స్ అన్నీ కంపేర్ చేసి బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ కంపేర్ చేసి మన బిజినెస్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పాడాయన. క్వాలిటీ కంట్రోల్. డేటా వల్ల బిజినెస్ కంటిన్యూస్‌గా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చు. కస్టమర్ బిహేవియర్. కస్టమర్ ఎప్పుడు యాక్టివ్ ఉంటారు? ఈ ప్రొడక్ట్ చూస్తున్నారు. బై చేశారా? ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా ట్రాక్ చేయొచ్చు ఈ డేటా వల్ల. అర్థమవుతుందండి? ఈ డేటా వల్ల అసలు ఏమేం ట్రాక్ చేస్తుంది కంపెనీ? బిజినెస్ స్టాటిస్టిక్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తా ఉన్నారాయన. ఓకే. ఒక కస్టమర్ యాక్టివ్‌గా ఉన్నాడా? ఆ కస్టమర్ యాక్టివ్ లేడా? ఆ కస్టమర్ ప్రొడక్ట్ బై చేశాడా? ప్రొడక్ట్ బై చేయలేదా? బై చేయలేదంటే వై? ఇవన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేసే విధంగా ఉంటుందంట ఈ డేటా వల్ల. ఇవి అన్నీ అనలైజ్ చేసి మార్కెటింగ్ అడ్జస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ అమెరికాలో మండే టు ఫ్రైడే 5 పీఎం టు 8 పీఎం యాక్టివ్ టైమ్ అంటే 2 ఏఎం సాటర్డేకి యాడ్ పోస్ట్ చేసి యూజ్ లేదు. అంటే ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే అమెరికాలో మండే టు ఫ్రైడే సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 పీఎం టు 8 పీఎం యాక్టివ్ టైమ్ అంట. అంటే 5 పీఎం టు 8 పీఎం యాక్టివ్ టైమ్. 2 ఏఎం సాటర్డే అంటే మొదటి రోజు సాటర్డే రోజు 2 ఏఎంకి యాడ్ పోస్ట్ చేస్తే ఏం యూజ్ ఉండదు. అంటే కరెక్ట్ టైంకి కరెక్ట్‌గా చేయాలన్నట్టు చెప్తున్నాడాయన. మన విక్టర్ విత్ యాష్‌లో కూడా మనకి స్టాటిస్టిక్స్ వస్తాయి. ఆల్రెడీ కొన్ని స్టాటిస్టిక్స్ అకౌంట్స్‌కి కనిపిస్తున్నాయి. పబ్లిక్‌కి చేయలేనంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. చెప్పుకోలేకపోయాం. మీ అకౌంట్‌లో లాగిన్ అయ్యి చూడొచ్చు. ఫ్యూచర్‌లో మన మార్కెటింగ్ లీడ్స్ కూడా గ్రోత్‌కి అవి చాలా యూజ్ అవుతాయి.
అంటే ఫ్యూచర్‌లో మనం మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఆ డేటా అనేది చాలా యూజ్ అవుతుంది మన గ్రోత్‌కి అన్నట్టు చెప్పాడు. ఫైనల్ పాయింట్స్ స్టాటిస్టిక్స్ అనేవి బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ కాదు. విటల్. స్టాటిస్టిక్స్ అనేది ఒక ఇంప్రూవ్‌మెంట్ అనేది కాదు. ఒక గ్రోత్ విటల్ అన్నట్టు చెప్పాడాయన. ఈ డేటా వల్ల బిజినెస్ స్కేల్ అవుతుంది. కస్టమర్ బిహేవియర్ అర్థమవుతుంది. మార్కెటింగ్ పర్ఫెక్ట్ టైంలో చేయగలుగుతాం. రైట్ డిసిషన్స్ రైట్ టైంలో తీసుకోవచ్చు. విక్టర్ విత్ యాష్‌లో ఈ కాన్సెప్ట్ అన్నీ మనకి నేర్పించబోతున్నారు. విక్టరీ విత్ యాష్‌లో ఈ డేటా డ్రివెన్ డిసిషన్స్ అన్నీ ఎలా ట్రాకింగ్ చేసుకోవచ్చు, దీనివల్ల ఏం యూజు అనే దాని గురించి కూడా మనకు నేర్పిస్తారు అన్నట్టు చెప్పాడండి ఆయన. క్లియర్ అండి అందరికీ ఈ టాపిక్ గురించి. డేటా డ్రివెన్ డెసిషన్స్ గురించి ఒక అద్భుతంగా క్లియర్‌గా చెప్పారు. చాలామందికి అర్థం కాకపోవచ్చు, అర్థం అవ్వచ్చు. సో, అర్థం కాని వ్యక్తులు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ప్రతీదీ క్లియర్‌గా చూడండి. మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే. సో, అలాగే యెస్టర్‌డే కూడా ఒక వీడియో చేయడం జరిగింది. మన ఛానెల్‌లో ఉందది. ఇక్కడ థంబ్‌నెయిల్ ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. ఈ మెయిల్స్ గురించి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టు యెస్టర్‌డే నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో క్లియర్‌గా చూడండి. మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే. సో, అండ్ అలాగే ఇంకా మీరు మన ఛానెల్‌ని చూస్తూ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో మనం కలుద్దాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సైనింగ్ ఆఫ్ ఎస్కే ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. థాంక్ యూ సో మచ్. జై హింద్.